నమస్తే. మనము నిన్నటి నుంచి ఒకటి చూస్తున్నాము. జర్నలిస్ట్ శంకర్ని దాడి చేశారు. అలాగే ఆయనని అసలు ఎంత చితకబాదారు అంటే అంత ఘోరంగా కొట్టారు. అది కూడా అమ్మాయిలు అబ్బాయిలు కలిసి. అందులో అమ్మాయిలు వచ్చి కొట్టడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఎందుకంటే అసలు అమ్మాయిలకు కొట్టాల్సిన అవసరం ఏముంది? ఇది రాజకీయ దాడియా లేకపోతే ఇంకా వేరే పర్సనల్ గర్జా అనేది మనకు ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు జర్నలిస్ట్ చిలక ప్రవీణ్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అన్న. ఇప్పుడు ప్రస్తుతం జర్నలిస్ట్ శంకర్ని కొట్టాల్సిన అవసరం ఎవరికి ఉందంటారు? కొట్టవలసిన అవసరం ఎవరికి లేదు. నిజానికి కూడా కొట్టవలసి వచ్చింది, దాడి చేయవలసి వచ్చింది. ఎందుకంటే ప్రశ్నిస్తున్న గొంతులు ఏదైతే తెలంగాణ మీద మమకారం ఉన్నదో, తెలంగాణ ప్రాంతం అంటే ప్రేమ ఉండి వాళ్ళు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మీద నెరవేర్చమని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజులు లోపే 6 గ్యారంటీలు ఇస్తామని వాళ్ళే చెప్పిండ్రు. ఆ మేనిఫెస్టో బుక్ కూడా మన అందరి ముందట ఉన్నది. ఆ 6 గ్యారంటీలు ఇంకొక 10 రోజులలో ఇవ్వాలి. దాంట్లో ఒక గ్యారంటీ కూడా ఇంతవరకు అమలు కాలేదు. ఆ 6 గ్యారంటీల్లో మొత్తం 13 హామీలు ఉన్నాయి. 13 హామీల్లో ఇప్పటివరకు 2 హామీలు మాత్రమే ఇచ్చిండ్రు. ఉచిత బస్సు ఒకటి, రాజు ఆరోగ్య బీమా 10 లక్షలు ఒకటి. అది అమలవుతుందో లేదో తెలియదు కానీ ఉచిత బస్సు హామీ అమలవుతుంది. ఆల్రెడీ మన స్త్రీలు ఒకరి ఇంటికి ఒకరు పట్టుకొని కొట్లాడుకునేది కూడా మన కళ్ళ ముందు చూస్తాను. వీటిని నిత్యం మాట్లాడుతున్న జర్నలిస్టుల మీద వాళ్ళని నోర్లు ముగించాలని ఒక ఉద్దేశంతో సర్కారుండి, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు ఒక టీంని మెయింటైన్ చేస్తూ ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారు అనేది యావత్తు తెలంగాణ ప్రపంచానికి అర్థమైపోయింది. అది అందుకు చేయవలసి వచ్చింది. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎల్బీ నగర్లో జర్నలిస్ట్ శంకర్ని కొట్టిండ్రు. ఆ సీన్ అందరూ చూసిండ్రు. సీసీటీవీ ఫుటేజ్లు కూడా బయటకు వచ్చినాయి. ఆ టైంలో ఏం జరిగింది? అసలు సీన్ ఏం జరిగిందంటే నిన్న మీరు కూడా చూసిండవచ్చు, మీ సోషల్ మీడియాలో కూడా సర్క్యులేట్ అవుతుంది. పక్క ప్రణాళిక ప్రకారం ఒక సినిమా రేంజ్ స్కెచ్ని అయితే వేసినట్టు ఆ వీడియోలను బట్టి అర్థమవుతున్నది. మనం నిన్న నాకు టోటల్గా నేను వీడియోలను అన్నిటిని గ్యాదర్ చేసిన, సీసీ ఫుటేజ్ మొత్తం నేను గ్యాదర్ చేసిన. అక్కడ కొందరు కొన్ని ఏరియాల్లో స్కెచ్ చేసుకొని అక్కడ నిలబడ్డారు. ఆ పథకం ప్రకారం దాడి చేయాలనేది వాళ్ళు వారం రోజులుగా వేచి చూస్తాను. దానికి తగ్గట్టే రేవంత్ రెడ్డి తోటి ఫోటోలు దిగిన వాళ్ళు కావచ్చు, సీతక్కతోటి ఫోటోలు దిగిన వ్యక్తులు కావచ్చు. రామ్రెడ్డి అతని పేరు, ఇప్పుడు ఆయన ఫోటో సర్క్యులేట్ అవుతుంది సోషల్ మీడియాలో. ఆ వ్యక్తి వారం రోజుల ముందు వచ్చి అక్కడున్న టీ స్టాల్స్లో కావచ్చు, అక్కడున్న షాప్స్లో కావచ్చు ఈ వ్యక్తి ఫోటో చూపించి, జర్నలిస్ట్ శంకర్ అనే వ్యక్తి ఫోటో చూపించి ఈ వ్యక్తి ఎక్కడ, ఈయన అడ్రస్ ఎక్కడ, ఈయన ఆఫీస్ ఎక్కడ అని తెలుసుకొని ఆయన కదలికలను, ఆయన ఏ టైంకి వస్తాడు ఆఫీస్కు, ఏ టైంకి పోతాడు అన్ని తెలుసుకొని మాటు వేసి మరి ప్రత్యేకంగా దాడికి పాల్పడ్డట్టు అనేది క్లియర్గా అర్థమవుతుంది. అక్కడ జర్నలిస్ట్ శంకర్ మీద జరిగిన దాడి కాదు, అది హత్య ప్రయత్నం. అది చాలా భయానకమైన హత్య ప్రయత్నం. అది ఆ హత్య ప్రయత్నానికి వారం రోజులుగా రెక్కి నిర్వహించడంతో పాటు ఒక సినిమా పంక్తిలో ఒక భయంకరమైన కుట్ర ఉన్నది దాని వెనుక. దాని గురించి ఎక్కడి నుండి రౌడీలు వచ్చిండ్లు, ఎక్కడి నుండి అమ్మాయిలు వచ్చిండ్లు అనేది మీరు వీడియోలలో చూస్తే పక్కాగా అర్థమైపోతుంది. ఇప్పుడు అందులో 2 అమ్మాయిలు ఆ దాడిలో పాల్పంచుకున్నారంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అమ్మాయిల మీద ఇప్పుడు మనం కామెంట్ చేయలేం కాబట్టి కేసు పోలీస్ స్టేషన్లో ఉన్నది. దానికి సంబంధించిన విచారణ అంతా కొనసాగుతుంది. ప్రస్తుతం అమ్మాయిలతో పాటు 2 ఆ దాడిలో పాల్గొన్న వారు పోయి వారే సరెండర్ అయిన్లు. ఒకవేళ ఆ సీసీ ఫుటేజ్ లేకపోతే ఈరోజు శంకర్ మీద, ఆయన క్యారెక్టర్ మీద ఎన్ని అబాండాలు వేయాలో, ఎన్ని నిందలు వేయాలో, నిన్ననే ఆయన పేపర్నే కట్టింగ్ చేసి ఆయన పేపర్ స్టైల్నే మార్చి ఒక కామాంధుడికి దేహశుద్ధి అని టైటిల్ పెట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఐటీ సెల్ బయటికి విడిచిపెట్టింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే జర్నలిస్టుల మీద, మాట్లాడే జర్నలిస్టుల మీద, జర్నలిస్టు రఘు మీద ఇలాంటి స్కెచ్ చేయరు. అలాంటి స్కెచ్ చేయలేదు కూడా. జర్నలిస్ట్ శంకర్ మీద జరిగిన దాడితో పాటు ఆయన క్యారెక్టర్ని కూడా చంపేయాలని ప్రయత్నం చేసిండు. అమ్మాయిలని 2 అందులో ఇన్వాల్వ్ చేసి ఆ అమ్మాయిలతోటి ఏదో అసభ్యంగా ప్రవర్తించిండని, ఆ అమ్మాయిల మీద అసభ్యంగా ప్రవర్తించినందుకే దాడి చేసిందని, ఇదొక్క మొత్తం ఒక కుట్రాలు. నేను
అది చెప్పాలంటే చాలా పెద్ద అంశం. నేను అంటే మొన్న ఉదయం నేను శంకర్కి ఫోన్ చేసిన, నా ఆఫీస్కి సంబంధించి కెమెరా పాడైంది, దీనికి సంబంధించి ఎక్కడ దొరుకుతాయి ఈ లెన్స్ అని ఫోన్ చేసే క్రమంలోనే కొంత ఇట్లా దాడులు చేసే అవకాశం ఉన్నదంటే ఉన్నదన్నా, కానీ మనం ఏం చేస్తాం, మనం రౌడీలం కాదు, ఎక్కడికి పోయి కొట్టడమో చేయడమో చేయలేం. కాకపోతే దాడులోకి వెళ్ళి తప్పించుకుంటూ మనల్ని మనం రక్షించుకుంటూ ముందుకు పోవాలన్నాడు. ఈ క్రమంలో ఏం జరిగిందంటే ఉదయం నేను 10:30 గంటలకు ఫోన్ చేసి అంశం మాట్లాడుకున్నాం. నైట్ 10:30 గంటలకు ఆయన మేడారం జాతర కవరేజ్ కోసం పోదామని ఆయన ప్రణాళికలో ఆయన ఉన్నాడు, ఆయన ప్రయత్నాల్లో ఆయన ఉన్నాడు. ఈ లోపు మీరు సీసీ ఫుటేజ్లో చూడొచ్చు, ఒక గల్లీలో ఆయన కారు ఉంటుంది. ఆ కారుకు వెనక ఒక 4 అబ్బాయిలు ఆల్రెడీ స్కెచ్ చేసుకొని ఉంటారు. ఆ అబ్బాయిలకు కొంత దూరంలో 2 అమ్మాయిలు స్కూటీ మీద వెయిట్ చేస్తూ ఉంటారు. ఈయన ఎప్పుడైతే కారు స్టార్ట్ చేసి మూవ్ అవుతున్నాడో ఈ 2 అమ్మాయిలు ఈయన కారు వెనకాల వచ్చి, మనం ఒక ఉదాహరణకు మనం కార్ని ఓవర్టేక్ చేసి పోవాలంటే రైట్ సైడ్లోనే పోవాలి. ఎప్పుడైనా రోడ్డు మీద మనం ఓవర్టేక్ చేయాలంటే రైట్ సైడ్లోనే పోతాం, లెఫ్ట్ సైడ్లో రాము. అక్కడ మీరు జర్నలిస్ట్ శంకర్ కారు చూసుకుంటే కూడా లెఫ్ట్ సైడ్లో అసలు ఎక్కడ ప్లేస్ లేదు, రైట్ సైడ్లో రోడ్డు ఉన్నది. వాళ్ళు ఏం చేసిండ్రు, 2 అమ్మాయిలు వచ్చి ఈ లెఫ్ట్ సైడ్లో వచ్చి చిన్నగా, ఆయన కారు అప్పుడే మూవ్ అవుతుంది కదా, చిన్నగా ఈ 2 పిల్లగాళ్ళలో కూడా బైక్ వేసుకొని పోయి ముందు కొట్టుకొని వెళ్ళిపోయిండు. ఈ వెనుకొచ్చిన వాళ్ళు చిన్నగా గుద్దిండ్లు, వాళ్ళు పడగానే ఏమైందో అనుకొని ఈయన శంకర్ దిగగానే ఈ అమ్మాయిలు డైరెక్ట్ బూతులు జారడమే స్టార్ట్ చేసిండ్రు, మాటలలో పెట్టడానికి, నన్ను ఎమోషనల్గా శంకర్ని రెచ్చగొట్టడానికి ఈ ప్రయత్నం జరుగుతుంది. అక్కడ వాళ్ళకి తెలియదు కదా ఇంత స్కెచ్, ఇంటర్నల్గా ఇంత స్కెచ్ జరుగుతుందని తెలియదు వాళ్ళకి బ్యాక్ ఎండ్లో. వీళ్ళు మాట్లాడుతుండగానే ఈ బైక్ మీద పోయిన వ్యక్తి మళ్ళీ వెనకకు వచ్చిండు, అబ్బాయి వచ్చి ఇక్కడ ఆగిన ఈ 3 వ్యక్తుల అబ్బాయిలు వచ్చిండు, కొట్టడం స్టార్ట్ చేసిండు. వీళ్ళకి ఇంకొక 10 మంది యాడ్ అయ్యిండ్రు. చూస్తుండగానే ఒక భయానకమైన హత్యా ప్రయత్నం అక్కడ జరిగింది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు రక్షిద్దామనే కాన్షియస్లోకి వచ్చేలోపే ఆల్మోస్ట్ ఆయన ప్రాణం పోయేదాకా వచ్చింది. అక్కడ ఆయన కొంచెం పర్సనాలిటీ ఉండి, కొంచెం హైట్ ఉండి తప్పించుకొని పారిపోయి ఆయన ప్రాణాలను కాపాడుకున్నాడు. కానీ లేకపోతే ఈరోజు ఒక మర్డర్ జరిగేది. ఆ మర్డర్ రేవంత్ రెడ్డి పాలనకు అత్యంత ఒక పెద్ద మరకగా ఉండేది. రాష్ట్రంలో 3 నెలలు కాకముందే జర్నలిస్టుల మీద హత్యలకు మీరు ప్రయత్నాలు చేస్తానంటే ఇది మీ పాలనకు రేవంత్ రెడ్డి గారు ఎంత చెడపేరై ఉండాలి, ఇది ఎంత చెడు కావాలి. ఇది 100 రకాలుగా ప్రశ్నిస్తారు. యూట్యూబ్స్, ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వచ్చినాక కొంత అగ్రెసివ్గా ప్రశ్నించేటోళ్ళు ఉన్నారు, కొంత నిలకడగా ప్రశ్నించేటోళ్ళు ఉన్నారు, కొందరు అద్దులు దాటి ప్రశ్నించేటోళ్ళు ఉన్నారు. ఎవరి పంతా వారిదే ఉన్నది.